ఏం పేరు? స్వప్న సార్. స్వప్న. ఎక్కడి నుంచి వచ్చినావు స్వర్ణ? ఇక్కడ బషీర్బాగ్ ఉంటాం. బషీర్బాగ్ నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ ఎంత ఉంది మొదలు వచ్చినప్పుడు? సిరం క్రియాటిన్ 5.4 ఉంది. ఏమి అప్పుడు ఏమేమి బాధ ఉండే ఇక్కడ రాకముందు? దమ్ము, ఆయాసం, దగ్గు, అన్ని నొప్పులు, కాళ్ళు చేతులు బాగా గుంజుతుండే సార్. నడవలేని పరిస్థితిలో ఉంటివి. నడవరాకుండా అసలు ఓపికనే ఉండకుండా. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? నెల అవుతుంది సార్. ఒక్క నెలలో ఏమేమి డెవలప్ అయినావు? దమ్ము తగ్గింది. దమ్ము, ఆయాసం, కాళ్ళు చేతులు గుంజులు తగ్గింది. అన్ని తగ్గింది. హుషారు అనిపిస్తుంది. తింటున్నావా మంచిగా? తింటున్నా. ఆకలి అవుతుందా? ఏమవుతుందా మీకు? ఎట్లుంది మొదటికి ఇప్పటికి మీ భార్య? బాగుంది సార్. బయట దిగినప్పుడు ఏమనిపించింది? బయట దిగినప్పుడు బాగా నిలుస్తామంటే హుషారు లేకుండే ఎక్కువ. బయట మందులతో హుషారు లేకుండే? బయట మందులతో హుషారు లేకుండే. ఇప్పుడు ఇది వాడినాక మంచిగా అయింది. ఈ మా బాడీ నుంచి కొద్దిగా క్యూర్ అయింది సార్. ఇంకా వాడాలి. ఒక నెల సరిపోదు. వాడతాం సార్. 6 నెలల నుంచి సంవత్సరం వాడితే కిడ్నీ ఒకటి రావాలి. వాడతాం సార్. సిరం క్రియాటిన్ ఒకటి వచ్చేదాకా వాడిపి. ఓకే సార్. ఓకేనా? ప్రజలకు తెలవాలి. నీ లేక బాధితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకందరికీ తెలవాలంటే మరి నీ అభిప్రాయం చెప్తా ప్రజలకు. ఇప్పుడు సిరం క్రియాటిన్ టెస్ట్ చేసుకుని వచ్చినావా? నిన్న చేయించిన సార్. నిన్న చేపిస్తే ఎంత వచ్చింది? నిన్న చెప్పి 370 ఉంది సార్. 3.7 అది 5.8 ఉన్నది 3కి వచ్చింది. సిరం క్రియాటిన్ 3. వెరీ గుడ్. అపాడియాలో చేయించాను. వెరీ గుడ్. గుడ్ డెవలప్మెంట్ ఉంది. ఇక ఇట్లనే వాడుకుంటావో ప్రజలకు తెలవాలి. హోమియోపతిలో ఎట్లా తక్కువ అవుతుంది ఇట్లా ఈ విధంగా అనుభవించి వాడితే తెలుస్తుంది. ఓకే. ఓకే సార్.